మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలంలో ఉన్నాము. భవితా కేంద్రంలో దివ్యాంగులైనటువంటి పిల్లలకు ప్రభుత్వ పథకాలన్నీ వర్తింపజేస్తూ వాళ్ళను ఆరోగ్యంగా తీర్చిదిద్దేదానికి ప్రతి బుధవారము ఫిజియోథెరపీ ఇస్తున్న కేంద్రంలో ఉన్నాము. మదనపల్లి నుంచి డాక్టర్ హేమలత మేడం గారు దివ్యాంగులైనటువంటి పిల్లలకు ఫిజియోథెరపీ ఇస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులతో పాటు పాఠశాలలో పనిచేసేటువంటి టీచర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి వసతులు అయితే కల్పిస్తారో అవన్నీ కూడా ఇక్కడ కల్పిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల యొక్క స్థితిగతులు అప్పుడెట్లుంది ఇప్పుడెట్లుంది అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జె హేమలత. నేను ఫిజియోథెరపిస్ట్ని. నేను ఫిజియోథెరపిస్ట్గా గత 14 సంవత్సరాలుగా సమగ్ర శిక్షలో వర్క్ చేస్తున్నాను. నాకు ప్రెజెంట్ వచ్చి 3 మండల్స్ అలాట్ చేశారు. పొంగనూరు, చౌడేపల్లి, రొంపిచెర్ల మండల్స్. ఎవ్రీ వెడ్నెస్డే రొంపిచెర్ల మండల్లో ఫిజియోథెరపీ క్యాంప్ జరుగుతుందండి. ఫిజియోథెరపీ ఏం అవసరమో వాళ్ళకి చేసి వాళ్ళ పేరెంట్స్కి మేము బాగా ట్రైనింగ్ ఇస్తామండి. వాళ్ళు ఇంట్లో ఆ వీక్ అంతా కూడా ప్రాక్టీస్ చేపిస్తారు. నెక్స్ట్ వీక్ మళ్ళీ సమ్ ఎక్సర్సైజెస్ మేము ఎక్స్టెన్షన్ చేస్తాము. ఇలా వాళ్ళు చేసి మేము చేయడం వల్ల పిల్లలకు చాలా సక్సెస్ ఉందండి. అసలు నడవలేని పిల్లలు చాలామంది మన సెంటర్కి వచ్చి చక్కగా నడిచి స్కూల్కి వెళ్తున్నారు. పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఫిజియోథెరపీ ఏ భాగాలకు చేస్తారు? అవి కేసెస్ ఉంటాయండి. సిపి చిల్డ్రన్స్ వస్తారు, ఎంఆర్ చిల్డ్రన్స్ వస్తారు, వ్రిస్ట్ డ్రాప్, ఫుడ్ డ్రాప్, నడవలేని పిల్లలు, పోలియోమైలిటిస్, మస్కులర్ డిస్ట్రోఫీ కండిషన్స్, అలా చిన్నప్పుడు అసలు మెడ నిలవ లేకుండా పడిపోతుంది మేడం అనేసి వస్తూ ఉంటారు. వాళ్ళకి మేము చిన్నప్పటి నుంచి కూడా ఎక్సర్సైజెస్ చేస్తుంటాము. ఎవరికైతే సర్జరీ నీడ్ ఉందో వాళ్ళని హాస్పిటల్స్కి పంపించి వాళ్ళకి సర్జరీస్ చేయించి సర్జరీ తర్వాత కూడా మేము వాళ్ళని మళ్ళీ పిలిపించుకొని వాళ్ళకి ఆఫ్టర్ సర్జరీ మెయిన్ ఎక్సర్సైజెస్ కాబట్టి మళ్ళీ ఎక్సర్సైజెస్ చేయించి వాళ్ళని నడిపించేట్లు చేస్తాను. రొంపిచెర్ల మండలం భవితా కేంద్రంలో పనిచేస్తున్న సహిత విద్యా ఉపాధ్యాయ ఎన్ అమ్ములు సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా మనము ఈ భవితా సెంటర్ని నడుపుతున్నాము. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క పిల్లవాళ్ళు అంటే వివిధ రకాలైన 21 డిజేబిలిటీలు లోపాలు కలిగి ఉన్న పిల్లల్ని మనం ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మొదటిగా సర్వే చేసి పిల్లలు గుర్తించి మండలంలోనే ప్రతి ఇంటికి డోర్ టు డోర్ సర్వే చేసి పిల్లవాళ్ళని గుర్తించి పిల్లవాడి పరిస్థితి ఎలా ఉంది, ఎట్లా ఉన్నాడు పిల్లవాడు అని గుర్తించి ఆ పిల్లవాడు ఏ స్థితిలో ఉన్నాడు, ఆ పిల్లవాడు ఏ కేటగిరీకి చెందిన పిల్లవాడు అని ఐడెంటిఫై చేసి పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చి అంగన్వాడీ కేంద్రంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అంగన్వాడీ ద్వారా డిజేబిలిటీ కలిగిన పిల్లవాడికి అలవెన్సెస్ అన్నీ ఎస్కార్టు, ట్రాన్స్పోర్టేషను, రీడర్ అలవెన్సు, స్టైఫండ్ ఫర్ గర్ల్స్ ఇలాంటి పిల్లలకి తగిన విధంగా పిల్లవాడిని రిజిస్ట్రేషన్ చేసి సదరం సర్టిఫికేట్ అనేది డాక్టర్ ద్వారా హాస్పిటల్లో సదరం సర్టిఫికేట్ అనేది కల్పించి పర్సంటేజ్ అనేది ఇచ్చిన తర్వాత మనం ఆ పర్సంటేజ్ని బట్టి ఆ పిల్లవాడి యొక్క స్థాయిని గుర్తించి ఆ పిల్లవాడికి ఏ రకమైన శిక్షణ అనేది ఇవ్వాలో అనేది మేము తీసుకోవడం జరుగుతుంది. నమస్తే సార్, నా పేరు మానస. నేను ఇక్కడ హెచ్ఐ టీచర్. హెచ్ఐ అంటే వినికిడి లోపం ఉన్న పిల్లలకి నేను ఇక్కడ టీచింగ్ ఇస్తాను. వినికిడి లోపం అంటే చెవులు వినిపించకుండా మాటలు రాకుండా ఉన్న వాళ్ళకి మేము ఇక్కడ మెయిన్గా డీల్ చేస్తాను. మాటలు రాని వాళ్ళకి మౌత్ ఎక్సర్సైజెస్ ఇస్తాము, స్పీచ్ థెరపీ ఇస్తాము. మేము ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేసి వాళ్ళకి డైలీ స్పీచ్ థెరపీ అనేది ఇస్తాము. బిఎంపి అనేసి ఒకటి నేర్పిస్తాము, అంటే బిహేవియర్ మోడిఫికేషన్స్ థెరపీ అనమాట. మెయిన్ ఇలాంటిది వచ్చేసి సిట్టింగ్ లేని పిల్లలకి ఇస్తాము. సిట్టింగ్ అంటే వాళ్ళు అసలు నిలకడగా కూర్చోలేరు, స్పాన్ ఆఫ్ అటెన్షన్ ఉండదు, అలాంటి వాళ్ళకి దీన్ని మేము ఇస్తాము. రొంపిచెర్ల మండలము. నా పేరు రసూల్వి, నా కొడుకు పేరు ఆసిఫ్. వాడు పుట్టుకనే అట్లే ఉన్నాడు. ఇప్పుడు భవితా సెంటర్కి రానిచ్చి పర్వాలే, ఫిజియోథెరపీ పర్వాలే, ఇప్పుడు ఒక రకంగా నడగలుగుతున్నాడు. నీ పేరేం బాబు? ఎస్ ఆసిఫ్. నువ్వు ఎక్కడ చదువుతున్నావు? భవితా సెంటర్, భవితా స్కూల్, బాయ్స్ హై స్కూల్. భవితా సెంటర్లో నీకు రాకముందు ఎట్లున్నావు నువ్వు? ఏమీ రాకుండా ఉండా సార్. చదువు బొత్తిగా రాలేదు సార్. నడవడం అవన్నీ వస్తూ ఉండిందా? రాలేదు సార్.
మళ్ళీ ఇక్కడికి రానిచ్చి బాగా నడుస్తున్నావా ఇప్పుడు ఎట్లా? ఇక్కడికి రానిచ్చి ఎక్సర్సైజ్ చేసినాక బాగా ఫిజియోథెరపీ చేసినాక బాగా నడుస్తాండ. బ్యాటరీ సైకిల్ నాకు ఇచ్చారు. వాటిని ఉపయోగించుకుని నేను 10వ తరగతి పాస్ అయినాను సార్. ఇప్పుడు ఎలా ఉంది పాప? ఇప్పుడు ఆ మేడం చెప్పినాలంటే పర్వాలే, బాగుంది. పట్టుకుంటే కొంచెం దూరం నడుస్తుంది, పట్టుకోకుండా ఉంటే నడచలేదు.